నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. విజయ డైరీ చైర్మన్ గా రెండవసారి ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు కర్నూలులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో 12 మంది డైరీ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎస్వి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా 2021లో విజయ డైరీ చైర్మన్ గా ఎన్నిక కాగా మరోసారి ఎన్నిక కావడం జరిగింది. గత డిసెంబర్ నెల 15వ తేదీ 12 మంది డైరెక్టర్లు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, 3 డైరెక్టర్ల ఎన్నికలు ఉన్నందున చైర్మన్ ఎన్నికను ప్రకటించలేదని నూతన చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో విజయ డైరీ ఎండి ప్రదీప్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
నంద్యాల ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాల నందు ఏ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు జిల్లా పరిధిలోని 14 పాఠశాలల నుండి 352 మంది ఎన్సీసీ విద్యార్థులు హాజరయ్యారు. కల్నల్ అలోక్ త్రిపాఠి మరియు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీప్రియ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశభక్తిని, క్రమశిక్షణను మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని వారు తెలిపారు. ఏ సర్టిఫికేట్ సాధించడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత విద్య మరియు రక్షణ దళాలలో చేరటానికి ప్రత్యేక వెయిటేజ్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్లు, స్టాఫ్ మరియు పాఠశాల ప్రిన్సిపల్, బోధనేతర బృందం పాల్గొన్నారు. నంద్యాల పట్టణానికి సమీపంలో బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఆదివారం రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం, స్థపన తిరుమంజన సేవలు, మహామంగళ హారతులు వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని అంబూర్కు చెందిన సౌందరరాజన్ స్వామి అమ్మవార్లకు చేసిన చందన అలంకరణ చూసి భక్తులు పరవశించిపోయారు. అనంతరం 11 గంటలకు శ్రీ ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ గుప్తా, సుబ్బారావు, మధుసూదన్, భాస్కర్, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు మోహన్ గుప్తా మాట్లాడుతూ శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు గత 8 సంవత్సరాలుగా రథసప్తమి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆదివారం శ్రీ సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. సూర్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యదినం. సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడు, ఆరోగ్యప్రదాయకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారు ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన ఈరోజు మన నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో వెలసిన ప్రత్యక్ష దేవుడు శ్రీ 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 సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులకు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్యప్రదాయకునిగా విశ్వరూప సూర్యనారాయణ స్వామిగా భక్తులందరికీ దర్శనమిచ్చాడు. స్వామివారికి ఉదయకాలంలో అనగా బ్రహ్మముహూర్త కాలంలో విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనాది అభిషేక కార్యక్రమాలు చేసిన అనంతరం స్వామివారికి మహామంగళ హారతులతో భక్తులందరికీ విశ్వరూప సూర్యనారాయణ స్వామి వారిగా అనుగ్రహ దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు ఈ పార్నపల్లె సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో విశేషముగా ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుట పరమేశ్వరుని సంకల్పమైనది. మరొక విషయం, గత 8 సంవత్సరాలుగా ఈ పార్నపల్లె గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఉత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మూలమూర్తి యొక్క మరియు కళ్యాణమూర్తులను కూడా తమిళనాడు అంబూరు వాస్తవ్యులు
శ్రీ సౌందరరాజన్ మా గురువుగారు వీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా చందనాలంకారాలు స్వీకరించారు. వారి యొక్క అలంకారాలన్నీ భక్తులకు చందనంతో స్వామివారిని చాలా చక్కగా నవ్వుకుంటూ స్వామివారిని అభయహస్తం, వరదహస్తం, శంఖ చక్రాలతో స్వామివారి విశ్వరూప సూర్యదర్శనం ఉంది. కావున భక్త మహాశైలందరూ విచ్చేసి పార్నపల్లె గ్రామంలో వెలసిన సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం సూర్యారాధన, అరుణ హోమం, ధన్వంతరి హోమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రథసప్తమి మహోత్సవ వేడుకలు ఈ దినం ఉదయం 7 గంటల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా లోక కళ్యాణార్థం సూర్య ఆరాధన, అరుణ హోమము, సుదర్శన హోమము, ధన్వంతరి హోమము అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల పట్టణం శాంతినికేతన్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో నేడు రథసప్తమి సందర్భంగా యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూర్యదేవర సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, క్రీడా భారతి సభ్యులు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సూర్య నమస్కారాలు చేసి యోగాసనాలు నిర్వహించారు. రథసప్తమి యొక్క విశిష్టత మరియు యోగా చేయడం ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను వారు తెలియజేశారు. శ్వాస తీసుకుంటూ భుజంగాసన సవిత్రే నమః పాదాస్తాసన్ పలకాల ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం భాస్కరాయ నమః పాదాస్తాసన్ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి వీరభద్రాసన్. ఈరోజు రథ సప్తమి సందర్భంగా మనకు ఉన్నటువంటి నానుడి మనం ప్రతినిత్యం ఇలా సూర్య నమస్కారాలు చేసినట్లయితే, అంటే రథ సప్తమి రోజే కాదు ప్రతిరోజు మనం సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం మనం చేసినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆసనాల ద్వారా మన శరీరాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి అవయవాల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో, హెల్త్ బాగుంటుందో, మీ హెల్త్ కోఆపరేట్ చేస్తే దెన్ యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్ టు ద మాక్సిమం. బాగా చదువు మీద మీ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. When you are in serious preparation, if your health doesn't support means you may not do well, you may not perform well. So ala health ki education ki relation undi. ఎవరికైతే గుడ్ హెల్త్ ఉంటుందో వాళ్ళు అకాడమిక్స్ లో సక్సెస్ఫుల్ గా పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి
ఈ సూర్య నమస్కారాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మన హెల్త్, దాని ద్వారా మన అకాడమిక్ ప్రోగ్రెస్ అనేది సాధించవచ్చు అని తెలియజేస్తూ, సూర్యుడు ఈరోజు తన రథం మీద మరి పర్యటన ప్రారంభించినటువంటి రోజు కాబట్టి రథ సప్తమి ఈ మంచి రోజు. ఎందుకంటే ఇంత మంచి వాతావరణం, ఇంత మ్యాటు, ఏది అవసరం లేకుండా మనము హ్యాపీగా చేసుకోవడానికి ఇంత మంచి అకామిడేషన్తో ఇచ్చినటువంటి వ్యక్తికి మనం ఎంతో కృతజ్ఞత ఉండాలి. మరి ఈ యోగా, ఈ ఆసనాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటివి. ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే. ఇవి లేకుండా ఈ రోజుల్లో మనం ఆరోగ్యం తెచ్చుకోవడం కష్టం. ఎందుకంటే ఈ ఫాస్ట్ ప్రపంచంలో మనము చాలా ఫాస్ట్గా ఆలోచన చేస్తూ, తినే విషయంలో అయితేనేమి, ఏదైనా యాక్టివిటీస్ చేసే విషయంలో అయితేనేమి టైం కేటాయించలేకపోతున్నాం. మరి మనకు ఎక్సర్సైజ్ లేదు. పూర్వకాలంలో అయితే రైతులు అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి ఏదో వాకింగ్, పొలాలకు వెళ్ళడం అంతా జరుగుతూ వచ్చింది. అది ఒక ఎక్సర్సైజ్ లాగా వాళ్ళకి సరిపోయేది. మరి ఈ రోజుల్లో మనం ఎక్కడికి బయలుదేరేది లేదు, బయటికి పోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యోగా చేసుకోవడం వల్లనే మన ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం. అవి లేకపోతే ఆరోగ్యం ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ప్రకృతిలో అత్యంత గొప్ప శక్తి ఎవరి దగ్గర ఉందంటే సూర్యుడి దగ్గర ఉంది అని చెప్తాం. పొరపాటున సూర్యుడు కనుక మనకు ఒక వారం రోజులు కనపడకపోతే ఎంత నష్టపోతామో తెలియదు మనకి. అట్లాంటి శక్తి సూర్యుడి దగ్గర ఉంది. అయితే సప్తమి రోజున పైనటువంటి గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ ఈ రోజున వెళ్ళి ఒక రథం ఆకారంలో ఉంటాయంట. అందుకని ఈ రోజున రథ సప్తమి అని అంటారు. ఇంకోటి సుధాకర్ గారు చెప్పినట్టుగా మనకి రథం మీద బయలుదేరాడు కాబట్టి ఈ రోజున స్టార్ట్ చేశారు కాబట్టి రథ సప్తమి అన్నట్టుగా మనం భావిస్తున్నాం. ఈ రథ సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది అన్నటువంటి ఆలోచనతోటి పెద్దలందరూ కూడా ఆలోచించి దేశం మొత్తం మీద కూడా ఈ సూర్య నమస్కారాలు చేయాలి అన్నటువంటి భావనతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆదేశాలతోటి ఈరోజు నిర్వహిస్తున్నాం. దేవాలయాలు కోనేరుల పునర్జీవనకర్త యుగంధర్ రాజు ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా నంద్యాల పట్టణంలోని చామకాలువ సమీపంలో ఉన్న ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం మరియు తలసేమియా చిన్నారుల ఆరోగ్య సంక్షేమం కోసం లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ రాజు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న 43 మంది తలసేమియా చిన్నారుల నిరంతర రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా మరియు హైదరాబాద్ ప్రాంతాల నుంచి రక్తదాతలు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అలాగే శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని యుగంధర్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ అచ్చు, నంద్యాల జిల్లాకు చెందిన పలు స్వచ్ఛంద సేవల సంస్థల ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాబోయే ఇది ఎండాకాలం దృష్ట్యా మనం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని తెలిసి ఎక్కడైతే పురాతన దేవాలయాలు మూతపడినా కూడా వాటిని దగ్గరుండి శుభ్రం చేసి గుడులను తెరిపిస్తున్న మన యుగేంద్ర రాజన్న గారిని మేము సాయం కోరడం జరిగింది. ఎందుకంటే తలసేమియా చిన్నారులు ప్రతి 10 రోజుల కోసం రక్తం ఎక్కించుకోవాలి. వాళ్ళకు ఆ రక్తం దొరకకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళకు ఉన్న ఆయువు ఒక్కటి ఏంటంటే ఒక రక్తం మాత్రమే, రక్తంతో మాత్రమే వాళ్ళు వాళ్ళ జీవనం ముందుకు సాగుతుంది. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఈ రోజు ముఖ్యంగా
ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజు ఇంతమంది వచ్చి ఇక్కడ రక్తదానం చేసినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. అది రాజన్న గారి వల్ల, ఇంకా సమాజ సేవకులు విక్కన్న గారు కూడా, మా కిందన్న గారు కూడా, మా శిరన్న గారు కూడా చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు. మీడియా వాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను నంద్యాల బ్లడ్ సెంటర్ పెట్టి 3 సంవత్సరాలు కావస్తుంది. ఎవరికి రక్తం అవసరమైన కూడా తలసిమి చిన్నారులకు మా దగ్గర బ్లడ్ లేదు మేము అని ఏదో కూడా చెప్పలేదు. వాళ్ళకు టయానికి రక్తాన్ని సమకూర్చి వాళ్ళ జీవితాలను ముందు తీసుకోవడానికి ఆలోచిస్తాము. అలాగే ఎక్కడ ప్రింట్ మీడియా అయినా కూడా పేదవాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా మనకు రక్త శిబిరాలు ఏర్పాటు చేసి ఇలాంటి వాళ్ళు కూడా ఎవరైనా రక్తం అవసరమైన అడిగినా కూడా పేదవాళ్ళు అంటే ఖచ్చితంగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, అంటే మామూలుగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 1500 రూపాయలు 550 రూపాయలు టెస్టింగ్ ఛార్జెస్ ఉంది. అయినా కూడా మనకు తెలిసిన వాళ్లకు, పేదవాళ్లకు, ఆర్గనైజర్లకు, తలసిమి చిన్నారులకు, అనిమీ పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు మన బ్లడ్ బ్యాంక్ తరఫున ప్రతి నెల మనం 100 నుంచి 200 ప్యాకెట్లు వాళ్ళకు ఉచితంగా అందిస్తున్నాము. ఇలాగే మీ అందరి సపోర్ట్ మాకు ముందు ఉంటే ఇంకా 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చి. నా పేరు ఉపేంద్ర రాజు. అయితే ఈరోజు నంద్యాల శ్యామ్ కాల్వకు సమీపంలో ప్రథమానంది ఆలయం దగ్గర తలసేమియా పిల్లలకి ఇక్కడ రక్తదాన శిబిరము మరియు వాళ్ళ ఆయుష్ ఇంకా ఆ భగవంతుని దయ వల్ల వాళ్ళు ఇంకా పూర్ణాయుష్యులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ 1,00,000 దీపోత్సవం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కేవలం నేను వీడియో పెట్టడం మాత్రమే కాదండి, అన్న వాళ్ళ ప్రోత్సాహం. ఎందుకంటే అచ్చు అన్న చాలా రోజుల నుంచి చాలా పోరాడుతున్నాడు అనమాట. నిజానికి ఒక పిల్లోలు పుట్టుకతోనే కేవలం 15 రోజుల ఆయుష్తో పుట్టడం అనేది చాలా దారుణమైన విషయం. 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తే తప్ప వాళ్ళ జీవితం ముందుకెళ్ళదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పిల్లలకి ఆయన ఎన్నో ఏళ్లుగా బ్లడ్ రక్తదానం ఉచితంగా ఇస్తూ ఆయన ఒక శిబిరాన్ని పెట్టి అక్కడ 1500 రూపాయలు ఇవ్వాలి, కానీ అది కూడా తీసుకోకుండా వాళ్ళకు ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నిజం చెప్పాలంటే ధర్మమే కాదు, సామాజిక బాధ్యత కూడా మనకు ఉండాలి. ఇది అన్నం చూసి నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా విజయవంతంగా జరిగిందనమాట. చాలా మంది వచ్చారు, ముఖ్యంగా శివస్వాములు ఎక్కువ వచ్చి ఇక్కడ ఈ రోజు రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ శివుడే వీళ్ళ రూపంలో ఇక్కడ వచ్చి ఈ తలసేమియా పిల్లలకు రక్తదానం ఇచ్చినాడని నాకు అనిపిస్తుంది అనమాట. ఎనివే, నా వీడియో చూసి స్పందించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చి వాళ్ళ రక్తాన్ని ధారపోసి 10 మందికి ప్రాణాలు పోసిన ప్రతి ఒక్కరికి నిజంగా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నా. జై శ్రీరామ్, హర మహాదేవ్. ఈరోజు ప్రథమానంద స్వామి దేవస్థానం ఆవరణలో నిజంగా ఈ తైలసిమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఎంతో మంది చిన్నారులకు నిజంగా పునర్జీవనం కలిగించడానికి ఒక దైవిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో పిల్లలందరికీ కూడా చైతన్యం ఇచ్చి వాళ్ళందరూ జీవితాన్ని నిలబెట్టడానికి నిజంగా ఈ తైలసిమియా వ్యాధితో బాధపడేటువంటి చిన్నారులు నిజంగా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నా మేనల్లుడు కూడా ఈ తైలసిమియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి నెల 2 సార్లు వచ్చి ఇక్కడ నంద్యాలలో బ్లడ్ చేసుకోవడము, ఈ అచ్చు వాళ్ళు అంతా కూడా, మురళి వాళ్ళు కానీ ఎప్పుడు మనకు రక్తం కావాలన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి అందించేటువంటి సహకారం అందిస్తున్నారు. అలా నిజంగా ఈ కార్యక్రమం చేయడం ఉన్నటువంటి ఎంతో మంది చిన్నారులకు ఒక నూతన ఉత్తేజాన్ని, వారికి ఒక లైఫ్ ను క్రియేట్ చేస్తున్నటువంటి ఈ నంద్యాల యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ బి సదాశివయ్య. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జడ్చర్లలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా. ఈరోజు మన యుగంధర్ రాజు పిలుపు మేరకు, అదేవిధంగా ఇక్కడ ప్రథమ నందీశ్వర ఆలయం కమిటీ సభ్యులు, అదేవిధంగా చైర్మన్ చలం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త సేకరణ లేదా రక్తదానం శిబిరంలో పాల్గొనడం చాలా ఆనందంగా, సంతోషంగా పంచుకుంటున్నాను. ఈ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు అందరిలాగానే బతకాలి అంటే మనమందరము ముందుకొచ్చి 3 నెలలకు ఒకసారి తప్పకుండా రక్తదానం చేయడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉండడమే కాకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల మన ఎముక మధ్యలో ఉన్నటువంటి ఈ కణాల యొక్క ఉత్పత్తి ఎక్కువగా పెరిగి మనలో కూడా కొత్త రక్తం నింపుతూ ఉంటుంది. సో కాబట్టి యువత అందరూ కూడా 18 సంవత్సరాల వయసు నిండిన అందరూ కూడా 43 కిలోల పైన ఉన్న అందరూ కూడా మనకు రక్తదానం చేయవచ్చు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాల లోపు బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఎన్ఆర్జీ చెస్ అకాడమీ అధ్యక్షులు
కామినేనిపల్లె సర్పంచ్ మేరువ చిన్న నరసింహారెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రముఖ సర్జన్ డాక్టర్ నీలా ప్రసాద్, నరసింహారెడ్డి, నాగేశ్వరారెడ్డి, క్రీడాకారులు, వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనము ఈరోజు మొట్టమొదటి ఈవెంట్ ఈ సంవత్సరం కానీ అండర్-17 ఓపెన్ అండ్ గర్ల్స్ సెలక్షన్లు. ఓపెన్ అంటే చాలా మంది ఇంకా అర్థం కావడం లేదు. ఓపెన్ మాకు బాయ్స్ లేదా సార్ అని అడుగుతారు కొందరు ఫోన్లలో. ఓపెన్ మీనింగ్ గర్ల్స్ కూడా వచ్చి మన దాంట్లో బాయ్స్ దాంట్లో పోటీ పడడం దాన్ని ఓపెన్ అని పేరు పెట్టాం. అందుకే మనం బాయ్స్ రాయడం లేదు. గర్ల్స్ దాంట్లో మనం పోటీ పడడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి సార్ నేను గర్ల్స్ తో ఆడుతూ బాయ్స్ లో కూడా ఆడుతా నాకు అవకాశం అని అడిగింది. కానీ ఇక్కడ సమయం లేకపోవడం వల్ల ఎందుకంటే ఇక్కడ అక్కడ ఆడుతూ మనకు ఇబ్బంది అవుతుంది. ఒక పూర్తి అందరి మ్యాచ్లు అయిపోయిన తర్వాతే నెక్స్ట్ రౌండ్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకని ఈసారికి అవకాశం కల్పించలేకపోయినాము. నెక్స్ట్ టైం అలాంటి ఛాన్స్ ఉంటే గర్ల్స్ తో పాటు బాయ్స్ ఈవెంట్ కూడా ఆడడానికి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. మనకు నెక్స్ట్ 8వ తారీఖు అండర్-19 ఒక స్టేట్ సెలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ 14వ తారీఖు 7-9 కేటగిరీ పిల్లలు ఉన్నాయి. మనకు మెయిన్ ముఖ్యంగా ఫిబ్రవరి 21, 22 మొట్టమొదటిసారి నంద్యాలలో ఒక ఇంటర్నేషనల్ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలి మన నంద్యాల మన రాయలసీమ ఏరియాలో అంటే మాకు సహకారం అందించే పెద్దలతో పాటు ఇక్కడ ముందున్న కోచ్లు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మీరే మన ఈవెంట్ ను అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు ఈ చెస్ వల్ల అందరికీ ఏకాగ్రత పెరగడము, తన యొక్క మేధాశక్తి పెరగడము, దాంతోపాటు ఈ క్రీడల వల్ల వీళ్ళ పిల్లల అందరికి కూడా గెలుపోటములు ఎలా అనేది కూడా అర్థమవుతుంది. అదేవిధంగా జీవితంలో ఎలా దాన్ని అన్వయించుకోవాలి, గెలిచినా ఓడినా కానీ ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ చెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా వరకు అందరికీ కూడా పిల్లలకి అందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ మరియు కళాశాల మరియు స్కూల్ యాజమాన్యానికి మరి ఈ చెస్ పోటీ నిర్వహించినటువంటి రామసుబ్బారెడ్డి గారికి మరియు జి రవికృష్ణ సార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మెదడుకు సంబంధించిన గెస్ట్ కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ టీచర్ గా కాకుండా వారు కూడా కొంతమంది ఎంతో మంది ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ పిల్లలకు కోచింగ్ మరి తరఫీ చేసి ఎలాగైనా కానీ వీళ్ళకి మేధస్సును పెంచాలని చెప్పి చెస్ ఛాంపియన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే అదేవిధంగా ఈ యొక్క ఆటలు ఏ ఆట అయినా కానీ ఖోఖో, కబడ్డీ లాంటివి కాకుండా మొబైల్ను ఎక్కువ వాడుతున్నటువంటి పిల్లలు డైవర్ట్ కావడానికి ఇది కంపల్సరీగా ఈ చెస్ గేమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెస్ గేమ్ ప్రతి ఒక్క పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తే వారి యొక్క ఏకాగ్రత అనేది కంపల్సరీ పెరుగుతుంది, చదువు పట్ల పెరుగుతుంది, సమాజం పట్ల పెరుగుతుంది. ఈ రోజు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా అండర్-17 బాయ్స్ గర్ల్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ని నిర్వహించి బహుమతులు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని నంద్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘం పట్ల సమాజంలో ప్రధానంగా ఉన్న ఎన్నో ప్రశ్నలకు పరిప్రశ్నలకు సమాధానాలు చెప్పిన
పుస్తకావిష్కరణ సమావేశం నేడు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. సమావేశంలో విభాగ్ సంచాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్యతో పాటు అతిథులు యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గుమ్మడి దామోదర్ కుమార్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ ప్రముఖ్ డాక్టర్ కాదర్బాద్ ఉదయ్ శంకర్, నగర సంచాలక్ మహేశ్వరారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో జ్యేష్ఠ స్వయం సేవకులు, సాహితీవేత్తలు, నగర ప్రముఖులు, పరివార క్షేత్రాల ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రచార ప్రముఖ్ రవికుమార్, నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లె వాసు, ప్రచార విభాగ సభ్యులు నిర్వహించారు. స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల జయంతి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నంద్యాల జరిగినటువంటి పుస్తకావిష్కరణ, ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఏంటంటే మోహన్ భగవత్ గారితో అందరూ అడిగినటువంటి ప్రశ్నల గురించి చక్కని విషయాలు తెలియజేయడం. ఈ పుస్తకంలో ఈ చదవటం వల్ల స్వయం సేవక సంఘం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, సిద్ధాంతాలు ఏంటని కూడా చక్కగా అర్థమవుతుంది. కనుక అందరూ ఈ పుస్తకాన్ని చదివి శాఖ యొక్క లక్ష్యాలను అర్థం చేసుకొని దానికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు శతాబ్దిలో అడుగుపెట్టింది. అంటే ఒక సంస్థ 100 సంవత్సరాలు ఒక పయనం అనేది చాలా అరుదైన విషయం. అందులోనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అనేది ఒక విచిత్రమైన సంస్థ. ఇది మనం కాదు చెప్పేది, మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా, అంటే మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటే కనుక మనకు స్పష్టంగా కనపడేది ఎవరు అంటే కనుక కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ నాయకులు కాదు కాంగ్రెస్ వాదులు. వాళ్ళు ఏమంటారంటే ఇదేదో మాకు అర్థం కాని సంస్థ అయిపోయింది RSS అంటే, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏమి ఎట్లా చేస్తున్నారు అనేది మాకేం అర్థం కావడం లేదు. మా పరిస్థితి చూస్తే చీలికలైపోతున్నాము, మీరైతే అన్ని కూడికలవుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి అంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీకు గుర్తుందో లేదో, కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని అధ్యయనం చేసి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను అధ్యయనం చేసి కొంతమంది పెద్దలు మనం కూడా వీళ్ళేదో శాఖ అంటున్నారు, రోజు 1 గంట సేపు ఏదో మైదానంలో ఆడుకుంటున్నారు, దాంతోనే ఈ శాఖ ఈ RSS ఇంత పెద్దదైంది, మనం కూడా దాన్ని అనుకరిస్తే కనుక బాగుంటుంది కదా అని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేసి ఆ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. శాఖ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మరి శాఖలో స్వయం సేవకులు గణవేషంలో పోతారు. తర్వాత చేతిలో ఏముంటుంది, దండ ఉంటుంది, లాఠీ ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో కూడా ఉండాలా, మనకు గణవేషం ఉండాలా. వైట్ షర్టు, వైట్ ప్యాంటు వేసుకున్నారు, చేతిలో కర్ర పట్టుకొని ఆ శాఖకు పోవడం జరిగింది. శాఖకు పోయినారు, కార్యక్రమాలు ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కావడంలా. అందరూ కూర్చున్నారు, అక్కడ మాటలు కొట్లాటలు అన్ని మామూలుగానే అయిపోయినాయి. అక్కడ శాఖ కార్యక్రమం కాదు, అక్కడ అందరూ కలవాలని చెప్పిపోయి అంత విడివిడిపోవడం అనేది జరిగింది. కేవలం నెల రోజులు కూడా జరగలేదు అటువంటి ప్రయత్నం. కానీ మరి 100 సంవత్సరాల కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా సంస్థ నిలబడి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగానే కాదు, దాదాపుగా 50 దేశాలలో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్న నగ్న సత్యం. డోన్ రైల్వే స్టేషన్ నందు జీఆర్పీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని వెళ్లే సమయంలో జీఆర్పీ అవుట్పోస్ట్ కార్యాలయంలో తుపాకీ సరెండర్ చేస్తుండగా అది మిస్ఫైర్ అయ్యి మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఉన్న సెంట్రీ, మరో కానిస్టేబుల్ వెంటనే అతడిని లేపేందుకు ప్రయత్నించారు. రక్తపు మడుగుల్లో ఉండటం చూసి మృతి చెందినట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైల్వే, సివిల్ పోలీసులు, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరపున తక్షణ సహాయం కింద మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. కానిస్టేబుల్ పెద్దయ్యకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ద్రోణాచలం జిఆర్పి ఓపీలో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకున్నది. పి పెద్దయ్య ఈ జిఆర్పిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈయన 1995 సంవత్సరం ఏపీఎస్పీ కానిస్టేబుల్. 1995 సంవత్సరంలో చేరిన తర్వాత 2017లో ఏపీఎస్ నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది. ఎస్ఈఆర్ సిపిల్లో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద జిఆర్పిఆర్కి వచ్చారు. అప్పటి నుంచి ద్రోణాచలం జిఆర్పి ఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేటట్టు ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఇవ్వబడినటువంటి కేటాయించబడినట్టు వెపన్ SM కార్బైన్ SMC దాన్ని తీసుకొని వచ్చి జిఆర్పిఓపిలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున ఆ సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవడం జరిగింది. ఆయన యొక్క ఎడమవైపు దోడలోంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అనుకోకుండా జరిగింది. దీని పట్ల ఇతర విషయాలు అంటే ఏమి లేవు. అలాగే వారికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, చూశారు. ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు. కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.